మన టీవీ6 న్యూస్ కు స్వాగతం. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రతి మంగళవారం రైతు నేస్తం కార్యక్రమం రైతు వేదికలలో 10 గంటల నుండి గంటన్నర పాటు నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య పెనుబల్లి మండల కేంద్రంలోని రైతు వేదిక క్లస్టర్ ను ఈ రోజు సందర్శించారు. రైతులతో పాటు కూర్చొని రైతు నేస్తం కార్యక్రమాన్ని వీక్షించారు. అనంతరం ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో పడుతున్న వర్షపాత వివరాలు, రైతులు ఏ కాలంలో ఏ పంటలు వేయాలో, పంట సస్యరక్షణ చర్యలు ఎలా చేపట్టాలో వివరించారు. ఇప్పుడు ఆ వివరాలు మన వారి మండలంలోనే చూద్దాం. నమస్కారం అండి, నా పేరు దంసరి పుల్లయ్య, జిల్లా వ్యవసాయ అధికారి. ఈరోజు మనం రైతు నేస్తం ప్రోగ్రామ్ అనే ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. రైతు నేస్తం అనే ప్రోగ్రాము ప్రతి మంగళవారం కూడా 10 నుంచి వెళ్ళి 10 గంటల ఉదయం 10 గంటల నుంచి వెళ్ళి 11:30 వరకు జరుగుతుంది. గంటన్నర పాటు జరుగుతుంది. ఈ రాష్ట్రంలోని అన్ని రైతు వేదికలు దాదాపు 1600 రైతు వేదికల ద్వారా కూడా రైతులు వ్యవసాయ శాస్త్రవేత్తలు ముఖాముఖిగా సలహాలు సూచనలు చెప్పడం జరుగుతుంది. వాళ్ళు హైదరాబాద్ నుంచి వెళ్ళి కావచ్చు, వివిధ రీసెర్చ్ సెంటర్ నుంచి వెళ్ళి శాస్త్రవేత్తలు రైతులతో నేరుగా మాట్లాడి వ్యవసాయ సంబంధమైన పంటలపై కూడా రకరకాల సూచనలు కూడా అందించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ రోజున వానాకాలంలో వివిధ పంటలపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా రైతులతోనే సంభాషించడం జరుగుతుంది. కాబట్టి రైతులందరూ ప్రతి మంగళవారం జరిగే ఈ రైతు నేస్తం ప్రోగ్రాం ద్వారా ప్రోగ్రాంను వీక్షించి శాస్త్రవేత్తలు మరి అధికారుల సలహాలు సూచనలు పొందాలని కోరుకుంటున్నట్లాగా మన జిల్లాలో కూడా 129 రైతు వేదికలు కానీ మన 62 రైతు వేదికలలో ఈ రైతు నేస్తం ప్రోగ్రాంని అన్ని మండల కేంద్రాలలో మండలాలలో ప్రతి మండలాన్ని కూడా 3 రైతు వేదికలలో ఈ రైతు నేస్తం ప్రోగ్రాం విషయ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి రైతులు అందరూ కూడా ఈ యొక్క రైతు నేస్తం ప్రోగ్రాం ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. సార్, ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో ఏమేమి వివరిస్తారు రైతులు ఏంటంటే సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆయా పంటలలో శాస్త్రజ్ఞులు పోకృషి ఫార్మర్లు కూడా వాళ్ళ యొక్క అనుభవాలను మన యొక్క సలహాలు సూచనలు కూడా రైతులకు అందించి వాళ్ళ యొక్క సందేహాలను కూడా నివృత్తి చేయడం జరుగుతుంది. సో ఈ సంవత్సరం వర్షపాతం ఎలా ఉంది సార్ ఇప్పటివరకు? సో ఇప్పటివరకు మన జిల్లాలో గత వారం రోజుల నుంచి మంచి వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే మనం 21 మండలాల్లో కానీ 11 మండలాలలో నార్మల్ రెయిన్ఫాల్ రావడం జరిగింది. అట్లాగే ఒక 3 మండలాల్లో మాత్రమే డెఫిసిట్ రెయిన్ఫాల్ ఉంది. కృషి నుంచి సింగరేణి మండలాల్లోనే డెఫిసిట్ రెయిన్ఫాల్ ఉంది. ఈ 2-3 రోజులు కూడా అన్ని మండలాలు కూడా మంచి నార్మల్ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మన జిల్లాలో 6,07,000 ఎకరాలలో పంటలు సాగు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ వర్షాలు మంచిగా వ్యవసాయ సీజన్ పొందుతుందని నేను భావిస్తున్నాను. ఇప్పుడు రాబోయే సీజన్ రైతులకు ఎలా ఉండబోతుంది సార్? సో సమృద్ధిగా అంటే వర్షాలు పడబోతున్నాయి కాబట్టి అందరూ చాలామంది రైతులు నాట్లు పోసుకున్న వాళ్ళు నాట్లు వేసుకుంటున్నారు, బావుల కింద చల్లుతున్నా. అట్లాగే కాలువల కింద కూడా కొంతమంది నాట్లు పోసుకుంటున్నారు. అట్లాగే ఇంకా కొంతమంది ప్రజల పద్ధతి ద్వారా కూడా కొంతమంది విత్తనాలు జల్లుకొని వరి పంటలు సాగు చేస్తున్నారు. ఇప్పటికే పత్తి అయితే ఆల్రెడీ ఒక 10-15 రోజుల కింద కొంతమంది విత్తనాలు పెట్టుకున్నారు. ఆల్రెడీ వాళ్ళకి మొలక శాతం వచ్చినది. కొంతమంది మొలక రాని పెట్టుకున్నారు. మళ్ళీ దాన్ని గింజలు మళ్ళీ పెట్టుకుంటున్నారు. ప్రస్తుతానికైతే ఇప్పుడు కనుక వ్యవసాయ సీజన్ బాగుందని నేను భావిస్తున్నాను. సార్, మన జిల్లాలో ఏ పంటలు ఎంత శాతం పండిస్తున్నారు సార్? సో మన జిల్లాలో మొదటిగా అంటే ప్రైమరీగా తీసుకున్నట్టయితే వరి ఎక్కువ మొత్తంలో సాగు చేయడం జరుగుతుంది. 2,30,000 ఎకరాలలో ప్రధానమైన పంటగా సాగు చేస్తున్నారు. సో ఇది కాలువల కింద బావుల కింద చెట్ల కింద సాగు చేస్తున్నారు. అట్లాగే సెకండ్ హైయెస్ట్ పత్తి పంటను 2,00,000 ఎకరాలు సాగు చేయడం జరుగుతుంది. తర్వాత మిర్చి ఒక 50,000 ఎకరాలలో సాగు చేయడం జరుగుతుంది. మిగతా పెసర మినుము కూడా మిగతా పంటలు కూడా సాగు చేయడం జరుగుతుంది. మొత్తం 6,07,000 ఎకరాలలో ఈసారి సాగు ఉంటుందని మేము అంచనా వేస్తాం. సార్, ఇప్పుడు ఈ పంటలకి సస్యరక్షణ ఎలా చేపట్టాలంటారు? సస్యరక్షణ అంటే మనకు అన్ని చోట్ల కూడా వ్యవసాయ శాఖ సిబ్బంది మనకు రైతు వేదికలు అందుబాటులో ఉన్నారు. మండల స్థాయిలో మండల అగ్రికల్చర్ ఆఫీసర్లు ఉన్నారు. గ్రామ స్థాయిలో వ్యవసాయ అధికారులు ఉన్నారు. డివిజన్ స్థాయిలో అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉన్నారు. కాబట్టి మీకు ఏదైనా సలహాలు సూచనలు కావాలంటే మా వ్యవసాయ అధికారులను సలహాలు సూచనలు చేసుకొని సాగు చేయాల్సిందిగా కోరుతున్నాను.